నేను ఒక మనిషి దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు ఆ మనిషితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయినా సరే నేను అక్కడ ఉంటా. ఎట్లా? మాట ద్వారా. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను మంచి మాటలు మాడితే లోపల మంచిగా మెదులుతూ ఉంటాయి. ఆ మనిషిని తిట్టేసి చెడ్డ మాట్లాడితే అయినా సరే మెదులుతూ ఉంటావు లోపల. అయితే నా మీద ప్రేమ రావాలా, లేకపోతే నా ద్వేషం రావాలా? ఎంత పవర్ ఉందో సార్ మాటలకి. నువ్వు నేను లేకపోయినా మన మాట నిలిచిపోద్ది. ఆ చెడ్డ మాట అయినా మంచి మాట అయినా సరే అంత పవర్ మాటకి. అందుకు ఇక్కడే కదా ఎక్కడ దేవుని మాట వింటున్నామంటే ఆ దేవుడిది. అయితే దేవుని మాట అంటే భద్రంగా పదిలంగా దాచుకోండి. యేసుప్రభు అంటారు, పంది ముందు ముత్యాలు జలద్దంటే నాకు బాధ అనిపించదు. ఇదేంటి ప్రభు ఎలా అన్నామని. అంటే అర్థం ఏంటంటే కొందరికి మాటల విలువ తెలియదు. అంటే దేవుని మాటల విలువ తెలియదు. ఏదో విన్నామా కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం కాదు కాదు. కనుక ఎవరికైతే ఆ విలువ తెలుసు వాడి దగ్గరే జరుగుతాడు దేవుడు. మాటకు అంత పవర్ఫుల్ ఉంది. ఒక మనిషి మాటకి ఎంత పవర్ ఉంటే దేవుని మాటకి ఎంత పవర్ ఉండాలో ఆలోచించండి.